హాయ్ ఎవ్రీవన్, నా పేరు వెంకటనారాయణ. నేను ఈరోజు ఒక స్టాక్ను యాన్యువల్ రిపోర్ట్ బేస్ చేసుకొని ఎలా అనలైజ్ చేయాలో డిస్కషన్ చేయబోతున్నాను. ఇది సిరీస్ ఆఫ్ వీడియోస్. ఒక రియల్ కంపెనీ తీసుకొని స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి డిస్కషన్ చేసుకుందాము. సో మనం డిస్కషన్ చేయబోయే కంపెనీ రికమెండేషన్ కాదు. సో మీరు ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందర మీరు ఓన్ అనలైజ్ చేసుకొని తర్వాత డెసిషన్ తీసుకోండి. యాన్యువల్ రిపోర్ట్ అనేది కంపెనీ నుండి వచ్చే అఫీషియల్ రిపోర్ట్. సో ఆ రిపోర్ట్లో కంపెనీ పర్ఫార్మెన్స్, మేనేజ్మెంట్ ఓవర్వ్యూ, కార్పొరేట్ గవర్నెన్స్ రిపోర్ట్స్ ఇలా ప్రతి ఒక్కటి అవైలబిలిటీ ఉంటుంది. కంపెనీ రిలీజ్ చేసే యాన్యువల్ రిపోర్ట్ బేస్ చేసుకొని ఇండివిజువల్ ఇన్వెస్టర్స్, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఫారెన్ ఇన్వెస్టర్స్ వీళ్ళంతా దాన్ని అనలైజ్ చేసుకొని తర్వాత ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది డిసైడ్ అవుతారు. సో దీన్ని బట్టి ఏమిటంటే యాన్యువల్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్. మనకి యాన్యువల్ రిపోర్ట్ అనేది మల్టిపుల్ లొకేషన్స్లో అవైలబిలిటీ ఉంటుంది. ఒకటి వచ్చి కంపెనీ వెబ్సైట్, ఇంకోటి వచ్చి ఎక్స్చేంజ్ వెబ్సైట్స్. ఏదైనా చిన్న కంపెనీ అంటే వాళ్ళకు ఇండివిజువల్ వెబ్సైట్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఎక్స్చేంజ్ వెబ్సైట్కి వెళ్ళేసి యాన్యువల్ రిపోర్టు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఈరోజు నుండి డిమార్ట్ స్టాక్ను అనలైజ్ చేయబోతున్నాము. సో ఫస్ట్ మనము డిమార్ట్ యాన్యువల్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవాలా. బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇక్కడ bseindia.com. సో ఇక్కడ అవెన్యూ సూపర్ మార్ట్ అనేది పేరెంట్ కంపెనీ, దాంట్లో డిమార్ట్ అనేది చైల్డ్ కంపెనీ. సో ఇక్కడ మనకు బిఎస్సిలో అవెన్యూ సూపర్ మార్ట్ లిమిటెడ్ అని ఉంది. ఇది క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు అవెన్యూ సూపర్ మార్ట్ డీటెయిల్స్ ఓపెన్ అయినాయి. ఇక్కడ వెళ్ళేసి ఇది క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ ఫైనాన్షియల్స్, యాన్యువల్ రిపోర్ట్స్, ఇక్కడ వెళ్తే 2017, 2018, 2019 3 ఇయర్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. డిమార్ట్ అనేది 2017లో ఐపీఓకి వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఓన్లీ 3 రిపోర్ట్స్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి. ఉదాహరణకి ఇన్ఫోసిస్ తీసుకుందాం అనుకో. ఇన్ఫోసిస్ మనకు 10 ఇయర్స్ 15 ఇయర్స్ రిపోర్ట్స్ అవైలబిలిటీ ఉంటాయి. నేను ఇప్పుడు డిమార్ట్ 2019 యాన్యువల్ రిపోర్ట్ అనలైజ్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేయండి. యాన్యువల్ రిపోర్ట్ ఓపెన్ అయింది. ఈ యాన్యువల్ రిపోర్ట్ అనేది 2017 పేజెస్ ఉన్నాయి, అంటే చాలా ఎక్కువ. సో దీంట్లో మనం ప్రతి ఒక్కటి చదవనవసరం లేదు. సో కొన్ని ఇంపార్టెంట్వి మాత్రం వదలకడ చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 80% కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి, 20% స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 2019 అనలైజ్ చేయబోతున్నాం, కానీ మనం ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే కనీసం 10 ఇయర్స్ యాన్యువల్ రిపోర్ట్ చదవాలి. సో ఫస్ట్ ఓల్డ్ రిపోర్ట్ స్టార్ట్ చేసి ఓల్డ్ రిపోర్ట్ నుండి కరెంట్ రిపోర్ట్ వరకు 1 by 1 చదువుకుంటూ వచ్చినామంటే మనకు అప్పుడు ఆ కంపెనీ మీద కంప్లీట్ ఓవర్వ్యూ తెలుస్తుంది. దానివల్ల మనం ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది డిసైడ్ కావచ్చు. యాన్యువల్ రిపోర్ట్ చదవడం అనేది చాలా బోరింగ్ ప్రాసెస్, కానీ మనం ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే యాన్యువల్ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా చదవాలి, లేదంటే మన ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఇది ఫస్ట్ పేజ్. అవెన్యూ సూపర్ మార్ట్ అనేది పేరెంట్ కంపెనీ, డిమార్ట్ అనేది చైల్డ్ కంపెనీ. సో ఇక్కడ అవెన్యూ సూపర్ మార్ట్ అనేది బిఎస్సి లిమిటెడ్లో ఎన్ఎస్సిలో లిస్ట్ అయ్యింది. ఒక నెక్స్ట్ పేజ్. సో ఇక్కడ యాన్యువల్ రిపోర్ట్లో ఏమేమి కంటెంట్ ఉందో మొత్తం అంతా డిస్ప్లే చేసినారు. సో దీంట్లో మనం ప్రతి ఒక్కటి చదవనవసరం లేదు. సో కొన్ని ఇంపార్టెంట్ మాత్రం చాలా కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి. సో దీంట్లో కార్పొరేట్ ఓవర్వ్యూలో మెసేజ్ ఫ్రమ్ ద చైర్మన్, మెసేజ్ ఫ్రమ్ ద మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. తర్వాత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సీనియర్ లీడర్షిప్ టీమ్. సో ఈ 5 మనం బాగా ఫోకస్ చేయాలి. ఈ స్టాండ్ అలోన్ రిపోర్ట్స్ అనేది స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత స్టాట్యుటరీ రిపోర్ట్స్లో మేనేజ్మెంట్ డిస్కషన్ అనాలిసిస్, డైరెక్టర్స్ రిపోర్ట్ అనేది ఈ రెండు ఇంపార్టెంట్. తర్వాత కన్సాలిడేటెడ్ అకౌంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మొత్తం రిపోర్ట్లో మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలంటే మేనేజ్మెంట్ డిస్కషన్ అండ్ అనాలిసిస్, తర్వాత కన్సాలిడేటెడ్ అకౌంట్స్, తర్వాత మెసేజ్ ఫ్రమ్ చైర్మన్, మెసేజ్ ఫ్రమ్ ద మేనేజింగ్ డైరెక్టర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సీనియర్ లీడర్షిప్ టీమ్, తర్వాత కార్పొరేట్ గవర్నెన్స్ రిపోర్ట్. సో ఇక్కడ రైట్ సైడ్ మనకు కీ హైలైట్స్ ఉన్నాయి. ఇవన్నీ స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే మన ఫ్యూచర్లో మనమే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయబోతాం కాబట్టి ఇప్పుడు స్కిప్ చేయండి. సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి. సో ఇది స్కిప్ చేయండి. సో ఇక్కడ రాధాకృష్ణన్ దామాని 2000లో డిమార్ట్ను ఒక స్టోర్తో స్టార్ట్ చేసినాడు. కరెంట్ 176 స్టోర్స్ ఉన్నాయి. అది 11 స్టేటు అండ్ 1 యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇదంతా స్కిప్ చేసుకోవచ్చు. సో డిమార్ట్ కోర్ వాల్యూస్ ఏమంటే యాక్షన్,
కేర్, గ్రోత్. నెక్స్ట్ ఇదంతా స్కిప్ చేయొచ్చు. సో ఇక్కడ మనం కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇక్కడ ఏమంటే డిమార్ట్ అనేది ఎలా గ్రోత్ అయింది. ఫస్ట్ 2002-2003లో మహారాష్ట్రలో 2 స్టోర్స్ ఓపెన్ చేసినారు. వన్స్ 2 స్టోర్స్ ఓపెన్ చేసిన తర్వాత 2012 అండ్ 2013లో మొత్తం మహారాష్ట్రలో 40 స్టోర్స్ ఎక్స్పాండ్ చేసినారు. గుజరాత్లో 14 స్టోర్స్, కర్ణాటకలో 3 స్టోర్స్. దాన్ని బట్టి 2002లో 2 స్టోర్స్, 2012-13లో 57 స్టోర్స్. సో ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి వీళ్ళు 10 ఇయర్స్ పట్టింది. తర్వాత 2017-18కి వచ్చేందుకు 155 స్టోర్స్కి ఎక్స్పాండ్ చేసినారు. తర్వాత 2018-19కి వచ్చేందుకు 176 స్టోర్స్కి ఎక్స్పాండ్ చేసినారు. దీన్ని బట్టి మనకు ఏమర్థమైందంటే ఫస్ట్ వాళ్ళు 2 స్టోర్స్ స్టార్ట్ చేసి 10 ఇయర్స్కు 2 స్టోర్స్ నుండి 57 స్టోర్స్కి ఎక్స్పాండ్ చేసినారు. మళ్ళీ 13 నుండి 17-18 అంటే 4 ఇయర్స్లోనే 155 స్టోర్స్కి ఎక్స్పాండ్ చేసినారు. మళ్ళీ 1 ఇయర్లోనే 155 స్టోర్స్ నుండి 176 స్టోర్స్కు ఎక్స్పాండ్ చేసినారు. నెక్స్ట్ డౌన్ వెళ్ళండి. సో ఇదంతా స్కిప్ చేయండి. ఇదంతా మార్కెటింగ్ డేటా. సో ఇక్కడ మనకు ఇక్కడ ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తా అంటే డిమార్ట్ అనేది దేని మీద బిజినెస్ చేస్తారు. ఫుడ్స్, నాన్ ఫుడ్స్, జనరల్ మర్చెండైజ్ అండ్ అపెరల్. సో ఫుడ్స్ అనేది మేజర్ బిజినెస్. అది ఎంత తీసుకుంటారంటే 51.25%. నాన్ ఫుడ్ 20.46%. జనరల్ మర్చెండైజ్ అండ్ అపెరల్ 28.29%. నెక్స్ట్ పేజ్. ఇక్కడ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉన్నాయి. సో ఇవంతా మనకు అవసరం లేదు, ఎందుకంటే ఫ్యూచర్లో మనమే ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకోబోతాం. సో స్కిప్ చేయండి. సో ఇక్కడ మెసేజ్ ఫ్రమ్ ద చైర్మన్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ మెసేజ్ ఫ్రమ్ ద చైర్మన్ ఏముంటుందంటే చైర్మన్ వ్యూలో ఆ కంపెనీని ఎలా థింక్ చేస్తున్నాడు. మెసేజ్ ఫ్రమ్ ద చైర్మన్ అనేది చాలా ఇంపార్టెంట్. చైర్మన్ దృష్టిలో ఆ కంపెనీ ఎలా థింక్ చేస్తున్నాడు అంటే ఆ కంపెనీ ఇంకా ఫ్యూచర్లో ఎలా ముందుకు తీసుకొని పోతున్నాడు, వాళ్ళకున్న ఛాలెంజెస్ ఏమిటి, ఇవన్నీ డిస్కషన్ చేసింటారు. సో ఈ మెసేజ్ ఫ్రమ్ ద చైర్మన్ అనేది ఖచ్చితంగా చదవాలి. సో ఇక్కడ ఈ చైర్మన్ మెసేజ్లో మనం ఒక పాయింట్ ఇక్కడ ఫైండ్ చేసుకోవచ్చు. పాయింట్ ఏమంటే we carry forward our everyday low cost, everyday low price model to attract more customers to the world of DMart. అంటే వాళ్ళ పాలసీ ఏమంటే ఆ గుడ్స్ అన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి లో కాస్ట్ యూజ్ చేస్తారు, తర్వాత అవి సెల్ చేయడానికి లో ప్రైస్లో సెల్ చేస్తారు. సో దీనివల్ల కంపెనీకి బెనిఫిట్, కస్టమర్కి బెనిఫిట్. తర్వాత పాయింట్ ఏమంటే వీ కంటిన్యూ టు ఓపెన్ న్యూ స్టోర్స్ యూజింగ్ క్లస్టర్ బేస్డ్ ఎక్స్పాన్షన్ మోడల్. అంటే వీళ్ళు దేశం మొత్తం ఒకటేసారి ఎక్స్పాండ్ కావట్లేదు. ఫస్ట్ ఒక ఏరియాను కాన్సన్ట్రేషన్ చేసుకొని ఆ ఏరియాలోనే చాలా స్టోర్స్ ఎక్స్పాండ్ చేస్తారు. వన్స్ అక్కడ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ న్యూ ఏరియాకి వెళ్తారు. సో దానివల్ల వాళ్ళు ఏమంటే ఒక్కొక్క ఏరియాను చాలా ఫోకస్గా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతున్నారు. ఇంతకుముందు ఆల్రెడీ చూసినాము. ఫస్ట్ మహారాష్ట్రలో 2 స్టోర్స్ ఓపెన్ చేసి 2 స్టోర్స్ నుండి 55 స్టోర్స్ పోవడానికి 10 ఇయర్స్ పట్టింది. ఆ 10 ఇయర్స్లో వాళ్ళు మొత్తం ఇండియా మొత్తం ఎక్స్పాండ్ చేయలేదు. ఓన్లీ మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక. సో ఇది కీ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ ఇది మెసేజ్ ఫ్రమ్ ద మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సిఇఓ ఏమంటున్నాడంటే వి ఎండెడ్ ద ఇయర్ విత్ 176 స్టోర్స్, యాడింగ్ 21 న్యూ స్టోర్స్. We could have done better. While all operating metrics were good, I am personally disappointed with our store opening outcomes. It is partly structural and partly our own weakness. I say structural because we typically prefer to buy land and then construct the buildings. Real estate in our country is extremely localized and therefore challenging. States have different laws. So వాళ్ళు 176 స్టోర్స్కి ఎక్స్పాండ్ అయినారు, కానీ వాళ్ళకి ప్రాబ్లమాటిక్ ఏమిటంటే ఇంకా ఎక్కువ ఎక్స్పాండ్ కావడానికి ప్రాబ్లంగా ఉంది. ఎందుకంటే డిమార్ట్ బిజినెస్ మోడల్ ఏమంటే వాళ్ళు ఓన్గా ప్లేస్ కొని తర్వాత బిల్డింగ్ కట్టి అక్కడ డిమార్ట్ స్టార్ట్ చేస్తున్నారు. సో దీనికి వాళ్ళు టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అన్నమాట ఇదంతా. సో దానివల్ల ఏమంటే వాళ్ళ స్టోర్స్ అగ్రెసివ్గా ఓపెన్ చేయలేకపోతున్నారు. ఇలాగా మనకు డిఫరెంట్ పాయింట్స్ దొరుకుతాయి. సో ఆ పాయింట్స్ను మనం డిఫరెంట్గా అనలైజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్. సో ఈ సిఇఓ మెసేజ్ మొత్తం మీరు కొంచెం టైం స్పెండ్ చేసి కంప్లీట్గా చదివి మీరు డిఫరెంట్గా థింక్ చేయండి. గో డౌన్. సో ఇదంతా మనకు అవసరం లేదు, ఇదంతా మార్కెటింగ్ డేటా.
స్కిప్ చేసుకోండి. సో ఇక్కడ ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం వీళ్ళ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ ఎవరంటే ఇగ్నాటిస్ నావిల్ నొరహానా, ఓల్డ్ టైమ్ డైరెక్టర్ ఎల్విట్ మచడో, చైర్మన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ రమేష్ దమాని, ప్రమోటర్ వచ్చి రాధాకిషన్ దమాని. రాధాకిషన్ దమాని, రమేష్ దమాని వీళ్ళ ఫ్యామిలీ కాదు. సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఫైండ్ చేయాలి. అది ఎలా ఫైండ్ చేస్తామంటే ఇక్కడ సిఇఓ పేరు ఇగ్నాటిస్ నవిల్ నొరహానా కాపీ చేసుకొని గూగుల్లోకి వెళ్ళేసి పేస్ట్ చేసినారనుకోండి. సో ఇక్కడ మనకు ఆ సిఇఓ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేయండి. ఓకే. సో ఇక్కడ మనకు పాయింట్ ఏం తెలిసిందంటే నొరహానా ఇంతకుముందు హిందుస్థాన్ యూనివర్లో వర్క్ చేసినాడు. తర్వాత ఏమంటే దామాని నొరహానాని అక్కడ నుండి పిలుచుకొని డిమార్ట్కి సిఇఓ చేసినాడు. అలాగే మనం సిఇఓ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, చైర్మన్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇవంతా చెక్ చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, మళ్ళీ యాన్యువల్ రిపోర్ట్కి వెళ్ళండి. సో రమేష్ దామాని, సెర్చ్ చేయండి. ఓకే, రమేష్ దామాని ఒక వాల్యూ ఇన్వెస్టర్. అంటే ఇంతకుముందు మంచి మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి బాగా ఎర్న్ చేసినాడు అనమాట. సో ఇప్పుడు డిమార్ట్కు చైర్మన్గా ఉన్నాడు. ఓకే, పేజ్ డౌన్. అలాగే మనకు ఇక్కడ డైరెక్టర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు ఎందుకంటే ప్రమోటర్స్ ఫ్యామిలీ నుండే డైరెక్టర్స్గా ఉండవచ్చు. సో మనం అప్పుడు కొంచెం మనకు ఒక ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అనేది ఒక ఐడియా వస్తుంది. ఓకే, నెక్స్ట్ పేజ్. ఇక్కడ సీనియర్ లీడర్షిప్ టీం ఉంది. సో వీళ్ళంతా సిఇఓ, గ్రూప్ సిఎఫ్ఓ, ఓల్డ్ టైమ్ డైరెక్టర్ వీళ్ళంతా ఆల్రెడీ చెక్ చేసినాము. గో డౌన్. ఇది కార్పొరేట్ ఇన్ఫర్మేషన్. ఈ కార్పొరేట్ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చైర్మన్ వచ్చి రమేష్ దామాని, తర్వాత మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ ఇగ్నాటిస్ నావెల్, తర్వాత హోల్ టైమ్ డైరెక్టర్ గ్రూప్ సిఎఫ్ఓ రమాకాంత్ బహేటి. సో వీళ్ళ ముగ్గురు గురించి మనం బాగా డీటెయిల్గా అనలైజ్ చేసుకోవాలి. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏమి, ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేసినారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత, ఇవన్నీ మనం చూసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ వాళ్ళ బ్యాంకర్స్ ఎవరెవరు అంటే ఇప్పుడు డిమార్ట్కు ఏ బ్యాంకుల నుండి లోన్స్ ఇస్తారు, సో ఆ బ్యాంక్స్ నేమ్స్ అన్ని మెన్షన్ చేసినారు ఇక్కడ. సో ఇవి కూడా చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఆడిటర్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా కంపెనీకి ఆడిటర్స్ ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతున్నాయంటే సో మనం అప్పుడు దాన్ని జాగ్రత్తగా అనలైజ్ చేసుకోవాలని. పేజ్ డౌన్. ఇక్కడ మేనేజ్మెంట్ డిస్కషన్ అండ్ అనాలిసిస్ ఉంది. ఈ సెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. అది నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేస్తాం. ఇక్కడ ఇప్పుడుతో స్టాప్ చేస్తాం.